హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 11.3లో ఫస్ట్ బిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ టెక్స్ట్ అమ్మా. డోంట్ ఫర్గెట్ ట్రిగ్నోమెట్రీ 11.3 ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు, ఎవల్యూట్ అన్నాడు, అంటే ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్పమన్నాడు. ఒక్కొక్క బిట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ సమ్ చూడండి. ఏమన్నాడు, tan 36 degrees by cot 54 degrees అన్నాడు. tan 36 degrees by cot 54 degrees అన్నాడు. ఇక్కడ ఫంక్షన్స్ వేరువేరుగా ఉన్నాయి. మనం క్యాన్సిలేషన్ చేయాలన్నా ఫంక్షన్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఫంక్షన్స్ రెండు సేమ్ చేసుకోవాలి. సేమ్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఇచ్చిన 2 డిగ్రీస్ని 36 + 54 ఎంతమ్మా? 36 + 54 ఎంత వచ్చింది? 90 డిగ్రీస్ వచ్చినాయి. అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్సే కదా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే దేన్నో ఒక దాన్ని తీటా అనుకుందాం. సపోజ్ ఈ 54ని తీటా అనుకుంటే మనము ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే tan 90 - తీటా రాసుకుంటే 36గా వస్తుంది. పైన మనకి 36 రావాలి. tan 90 - తీటా అంటే 54 తీసేస్తేనేగా మనకి 36 వచ్చేది. అలా అనుకోవచ్చు. లేదంటే దీన్ని తీటా అనుకుంటే 36 డిగ్రీస్ని తీటా అనుకుంటే అప్పుడు కింద మనము cot 90 - తీటా అని రాయొచ్చు. అంటే 90లో నుంచి తీటా అంటే మనం 36 అనుకుంటే దాన్ని తీసేస్తే మనకి 54 వస్తుంది. ఒకసారి కన్ఫ్యూజ్ అయి ఉంటారు, నేను చేస్తాను, దాని ప్రకారం అర్థం చూడండమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే tan, ఇప్పుడు నేను దీన్ని తీటా అనుకొని tan 90 - తీటా by cot తీటా. ఎందుకు అలా రాస్తానంటే తెలియడం కోసం. దీన్ని తీటా అనుకున్నాం కదా. సో తీటా ప్లస్లో ఏమి ఇచ్చాడు మనకి? అసలు ఈ స్టెప్ నేను అన్నెసరీ అమ్మా, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. చూడండి, tan 90 - 54 by cot 54 ఉన్నదే మళ్ళీ రాశారు అంటారేమో, ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను. చూడండి, ఇక్కడ మనకు తెలుసు ఏంటంటే, మనకి ట్రిగ్నోమెట్రీలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకుంటే దీనికి ఏంటి, tan 90 - తీటా ఏమవుతుందమ్మా? కాట్ తీటానేగా. tan 90 - తీటా ఏమవుతుంది? కాట్ తీటా. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? కాట్ తీటాగా రాసుకోవచ్చు కదా. కాట్ తీటా అంటే ఎంత మనకి? 54 డిగ్రీస్. అంటే దీన్ని కాట్ 54 డిగ్రీస్గా మనము రాసుకుంటే పైన కూడా కాటుగా మారిపోయింది. కాట్ 54 డిగ్రీస్ బై డౌన్ డినామినేటర్ ప్లేస్లో ఆల్రెడీ కాట్ 54 డిగ్రీస్ ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఓవరాల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 1. అర్థమైందమ్మా? ఒకసారి చూసుకుంటే మళ్ళీ సమయం చెప్తున్నాను. tan 36 ఇచ్చారు, కాట్ 54 డిగ్రీస్ ఇచ్చారు. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వచ్చింది. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఫంక్షన్స్ సేమ్ ఉంటేనే మనం క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. అందుకని ఏదో ఒక ఇచ్చిన 2 యాంగిల్స్లో ఏదో ఒకటి తీటా అనుకుంటే నేను కాట్ ప్లేస్లో ఉన్న ఈ నెంబర్ని తీటా అనుకొని ఇది తీటాలోంచి తీసేస్తేనే 36 వచ్చింది. అంటే నువ్వు 36 అన్నా 90 - 54 అన్నా రెండు సేమ్ కాబట్టి నేను కాట్ 90 - తీటా అన్నా, కింద కాట్ తీటా అనుకుని వాల్యూస్ వేశాను. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్లో కాట్ 90 - తీటా అంటే tan 90 - తీటా అంటే కాట్ తీటా. tan 90 - తీటా అంటే కాట్ తీటా. కాబట్టి ఆ విధంగా వేసి చూస్తే నేను tan 90 - తీటాని కాట్ తీటాగా రాశాను. తీటా అంటే 54 కాబట్టి. సో ఇప్పుడు ఫంక్షన్స్ సేమ్ అని రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ నాకు 1 అనేది వచ్చింది. సెకండ్ బిట్ చూడండి అమ్మా. cos 12 degrees
సైన్ 78 డిగ్రీస్ అంటే 12 ప్లస్ 78 వచ్చి మనకి ఎంత వచ్చింది 90 డిగ్రీస్. అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే రెండు సేమ్ ఉండాలిగా, కానీ ఇక్కడ సేమ్ లేవు కాబట్టి ఏదో ఒక దాన్ని తీటా అనుకుంటా. సో ఈ 12ని తీటా అనుకుంటా ఫస్ట్ నేను. తీటా అనుకొని అంటే సైన్ 78 అంటే 90లో నుంచి 12 తీస్తేనే కదా 78 వచ్చేది. మరి అలాగా 90 మైనస్ తీటా రాసుకోవచ్చుగా. నీకు 78 రావాలంటే ఈ 90లో నుంచి 12 తీసేస్తేనే కదా 78 మిగిలేది. సో ఈ సైన్ 78ని నేను 90 మైనస్ తీటాగా రాస్తాను. మళ్ళీ వినండమ్మా, ఈ రెండు యాడ్ చేస్తే 90 వచ్చింది. నాకు ఓన్లీ 78 కావాలంటే ఈ 90లోంచి 12 తీసేస్తే 78 వస్తుంది. సో నేను డైరెక్ట్గా 78 రాయకుండా ఇలా రాస్తా, తిప్పి 90 మైనస్ 12గా రాస్తా. హాస్పిటి అన్నెసరీ స్టెప్ అయినా మళ్ళీ చెప్తాను ఈజీగా అర్థం అవడం కోసం. ఇది తీటా అనుకున్నాను అనుకుంటే ఇది సైన్ 90 మైనస్ తీటా అయింది. ఎలా రాస్తున్నా దాని వాల్యూ 78 కాబట్టి. ఇప్పుడు చూస్తే తీటా అనేది అనుకున్నాను 12 కదా, కాస్ 12 డిగ్రీస్ మైనస్ ఇక్కడ మీకు గుర్తు రావాలి 90 మైనస్ తీటా అంటే అండి సైన్ 90 మైనస్ తీటా. సైన్ 90 మైనస్ తీటా పిల్లలు గుర్తు రావాలి నాన్న. కాస్ తీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్లో చెప్పాను. సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా. అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, రాస్తున్నాను చూడండి. కాస్ తీటా అంటే ఎంత చెప్పాను మీకు 12. సో కాస్ 12 ఇదేం ప్లస్ ప్లస్ కాస్ 12 మైనస్ కాస్ 12 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఫైనల్ ఆన్సర్ ఏంటి 0. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రెండు సేమ్ ఉంటే 0 వస్తాయి అమ్మా సబ్ట్రాక్ట్ చేస్తే. అదే క్యాన్సిలేషన్ పార్ట్ అయితే 1 వస్తుంది. అర్థమైందమ్మా? ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్ సమ్. ఓకేమ్మా, థర్డ్ బిట్ వచ్చేసి సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెండ్ 75 డిగ్రీస్. మళ్ళీ ఈ 15ని ప్లస్ 75ని రెండింటిని యాడ్ చేస్తే 90గా వచ్చింది. దట్ మీన్స్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు చూస్తే మధ్యలో ఇంటూ ఉంది. ఇప్పుడు కూడా మనము ఏదో దాన్ని తీటా అనుకుందాం. సో దీన్నే తీటా అనుకుంటా, మీకు ఈజీగా ఉండాలి కాబట్టి. సో దాని ప్రకారం రాస్తున్నా చూడండి. సైన్ తీటా సేమ్ ప్రొసీజర్. 75 రావాలి అంటే ఈ 90లో నుంచి 15ని సబ్ట్రాక్ట్ చేస్తేనేగా 75 వచ్చేది, అవునా? సో ఈ సీకెంట్ని ఎలా రాస్తున్నానంటే 90 మైనస్ తీటాగా రాస్తున్నా. 90 మైనస్ తీటాగా రాస్తున్నా. ఇప్పుడు మీకు వెంటనే ఏం గుర్తు రావాలి? సీకెంట్ 90 మైనస్ తీటా. సీకెంట్ 90 మైనస్ తీటా ఏమవుతుంది? కొసెక్ తీటా అవుతుంది. ఏమవుతుందమ్మా? కొసెక్ తీటా. దీన్ని నేను కొసెక్ తీటాగా రాస్తాను. సైన్ తీటా ఇంటూ కొసెక్ తీటా. ఇప్పుడు ఎలా అమ్మా? తీటా అంటే 15 కాబట్టి నేను ఇక్కడ కొట్టేసి 15 అని రాసేస్తున్నాను. తీటా అంటే ఇక్కడ 15 కాబట్టి 15 డిగ్రీస్ అని రాసేస్తున్నా. ఇప్పుడు ఎలా? మనకు ఆన్సరు మల్టిప్లై చేస్తాము. సైన్ కొసెక్ అన్నాడు. క్యాన్సిలేషన్ పోవాలంటే అయితే సైన్ ఒక సైన్ కింద ఉండాలి. వెంటనే మీకు గుర్తు రావాలి ఏంటంటే ఇక్కడ సైన్ ఉంది, కొసెక్స్ని సైన్గా మార్చగలమా లేదా అంటే మార్చవచ్చు. ఎలా అంటే రెసిప్రోకల్స్ చెప్పాను, గుర్తున్నాయా మీకు? రెసిప్రోకల్ సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి? సైన్ ఉంది, సారీ, కొసెక్ యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/sin. కొసెక్ తీటా యొక్క రెసిప్రోకల్ వచ్చి 1/sin తీటా. కొసెక్ తీటా యొక్క రెసిప్రోకల్ వచ్చి 1/sin తీటా. రెసిప్రోకల్స్ గుర్తుంటే వచ్చేస్తాయి, అవన్నీ బై హార్ట్ చేయాలి. వెంటనే మనకు గుర్తు వస్తుంది. ఇక్కడ మన క్యాన్సిలేషన్ పార్ట్ పోవాలంటే సైన్ ఇక్కడ న్యూమరేటర్ ప్లేస్లో ఉంది, మరి ఇటు సైడ్ డినామినేటర్ ప్లేస్లో సైన్ ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కొసెక్ తీటాని రెసిప్రోకల్ వేద్దాము అంటే సైన్ 15 డిగ్రీస్
ఇంటూ దీని యొక్క రెసిప్రోకల్ 1/sin15. ఇప్పుడు చూడండి, ఈ సైన్ క్యాన్సిలేషన్ పోయి ఫైనల్ ఆన్సర్ మనకి 1 అనేది మిగిలింది. ఓకేనా? దీనిలో 4th బిట్ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసి కొసెక్ 31 డిగ్రీస్ మైనస్ సెక్ 59 డిగ్రీస్. 31ని 59ని యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వచ్చినాయి. అంటే ఈ రెండు ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దేందో ఒకదాన్ని మళ్ళీ తీటా అనుకుందాం. సో ఇదే తీటా అనుకున్నాను. తీటా అనుకొని ఈ స్టెప్ మళ్ళీ చెప్తున్నామా? అన్నెసరీ. కానీ మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలియడం కోసం ఈ స్టెప్ రాస్తున్నాను. మళ్ళీ తీటా అంటున్నాను. 59 కావాలి అంటే ఈ 31 ఇక్కడ ఉండకూడదు, అటు వెళ్ళిపోవాలి. సో 31 యాక్చువల్గా ఏంటి? మన తీటా. సో 90 మైనస్ తీటా. సెక్ 90 మైనస్ తీటా. సో సెక్ 90 మైనస్ తీటా ఏంటమ్మా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ గుర్తించుకోండి. సెక్ 90 మైనస్ తీటా కొసెక్ తీటా. ఓకేమా? ఇక్కడ కాస్ 31 డిగ్రీస్ మైనస్ సీకెండ్ 59 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఈ 31 ప్లస్ 59 కలిపితే ఎంత వచ్చింది మనకి? 90. దట్ మీన్స్ దీస్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. సో ఏదో ఒక డిగ్రీ నేను తీటా అనుకున్నాను. సో ఇది కాస్ తీటా. మరి సీకెండ్ 59 కావాలి అంటే 59 మనకు కావాలి అంటే ఈ 31 వెళ్ళిపోవాలి. అంటే 90 మైనస్ 31 మనం ఏమనుకున్నాము? తీటా అనుకున్నాం. కాబట్టి సీకెండ్ 90 మైనస్ తీటా అన్నాను. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ గుర్తుంటే వెంటనే గుర్తు రావాలి. సీకెండ్ 90 మైనస్ తీటా అంటే ఏంటి? కొసెక్ తీటా. ఏమిటి? కొసెక్ తీటా. ఇప్పుడు నేను పూర్తిగా రాస్తున్నాను. కొసెక్ తీటా అంటే ఎంత? 31 మైనస్ దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు? కొసెక్ తీటా రాసుకోవచ్చు అని చెప్పా కదా. కొసెక్ 31. రెండు క్యాన్సిలేషన్ పోయి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1 అనేది వచ్చింది. అర్థమైందమ్మా? దీనిలో లాస్ట్ బిట్ చెప్తాను చూడండి. ఇక్కడ కూడా tan 26 డిగ్రీస్ ఇంటూ tan 64 డిగ్రీస్ సమ్ చెప్పబోయే ముందు ఒక ఈజీ వే చెప్తాను. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మీకు మల్టిప్లికేషన్ కనుక ఉంటే కంపల్సరీ ఎటో ఒక సైడ్ మీకు రెసిప్రోకల్ అనేది ఉండాలి. అర్థమవుతుందమ్మా? గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ చేసేటప్పుడు ఇంటూ రిలేషన్ ఉంటే కంపల్సరీ మీకు రెసిప్రోకల్స్ కూడా గుర్తుండాలి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 26 ప్లస్ 64 ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని నేను తీటా అనుకున్నానమ్మా. తీటా అనుకుంటే tan తీటా ఇంటూ ఇది తీటా అయింది. నాకు 64 కావాలంటే ఈ తీటా అటు వెళ్ళిపోవాలి. ఈ తీటా ఏమివ్వాలి? అటు వెళ్ళిపోతే అది మైనస్ తీటా అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? నాకు ఆన్సర్ 64 వస్తుంది. సో ఈ tan నేను 90 మైనస్ తీటాగా రాశాను. tan 90 మైనస్ తీటా మనకి ఏమైంది? కాంప్లిమెంటరీ యాంగిల్స్లో కాట్ తీటా అయ్యింది. అంటే ఈ tan 90 మైనస్ తీటా బదులు నేను కాట్ తీటా రాస్తాను. tan తీటా అంటే 26 డిగ్రీస్ ఇంటూ కాట్ 26 డిగ్రీస్ రాశాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ అవ్వవు. రెండు వైపులో ఇక్కడ న్యూమినేటర్ ప్లస్ tan ఉంది, ఇక్కడ డినామినేటర్ tan ఉండాలి. అప్పుడు కాట్ యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా? కాట్ తీటా యొక్క రెసిప్రోకల్ వచ్చి 1/tan తీటా. సో ఇప్పుడు చూడండి, బోత్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అవ్వా, ఇది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ మీకు ఎంత మిగులుతుంది? 1. అర్థమైందమ్మా? ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. అర్థం అవ్వకపోతే వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. థ్యాంక్ యూ.